రైతులందరికీ నమస్తే అన్న. నేను మీ రైతు తమ్ముడిని. మీరు చూస్తున్నారు ఎంజన్ ఛానల్ ని. ఇక్కడ నా 2 ఎకరాల నారింజ తోటలో అయితే ఒక 5 నెలల క్రితం ఇక్కడ మొక్కజొన్న వేయడం అయితే జరిగింది. మొక్కజొన్న పూర్తయిపోయింది. మొక్కజొన్న పూర్తయిపోయాక పంట మేము నేను కష్టపడి నానగట్టి ఈ పొలాన్ని ఇట్లా దున్నిస్తున్నాను. ఇక్కడ నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా, ఈ నీళ్ళంతా చక్కగా ఇలా మినరల్ కొట్టించడానికి నాకు ఇప్పుడు ఎంత ఖర్చు అవుతుందంటే 4 గంటలు అయితే అయ్యింది. ఇక్కడ ఈ 2 ఎకరాల 30 సెంట్లలోన నాకు వచ్చేసి మిల్లర ఒక్కో గంటకి 1200 అయితే అప్పుడు 4 గంటలకి 4800 అవుతుంది. మేము ఇక్కడ నారింజ తోటలు వచ్చేసి 2 లైన్ల ప్రకారం మేమైతే సేద్యం అయితే చేపిస్తున్నాను. ఒకటి నిలువు, ఇంకొకటి అడ్డం. ఈ అడ్డం అనమాట కనబడుతుంది కదా, ఇది అడ్డము, ఇది నిలువు. ఇట్లా 2 సార్లు అయితే కొట్టిస్తున్నాం. ఇట్లా కొట్టిస్తే తప్ప మిక్స్ అవ్వదు. ఈ మొక్కజొన్న ఏరు అనేది మిక్స్ అవ్వదు అనమాట. చాలా పెద్దగా ఉంటాయి కాబట్టి అందులో ఈ మొక్కజొన్న అంటిద్దామంటే కూడా చాలా కష్టం. మాకు ఈజీగా ఉంటది. చాలా మంది అనుకుంటుంటారు మొక్కజొన్న మిషన్ పట్టేసాక ఇది మొత్తం అంటిస్తే బాగుంటది కదా, అంటిస్తే తొందరగా ఈజీగా అవుతాయి కదా, అప్పుడు మిల్లర్ కూడా తొందరగా అవుతుంది అని అనుకుంటారు. కానీ ఏంటంటే బాగుంది ఐడియా. అది కూడా ఏంటంటే అలా కూడా చేయొచ్చు. ఏమంటే చెట్లు దెబ్బతింటాయని నేను ఆలోచిస్తున్నా. ఇప్పుడు ఇంత పెద్ద చెట్లు ఇప్పుడు ఖరాబ్ అవుతే చాలా ఇబ్బంది అవుతుంది. అందుకే ఇలా తిరుగుతూనే ఇలా చేసుకుంటున్నాను. ఒకసారి ఇక్కడ మా నారింజ చెట్టు చూద్దాము. కాయలు కూడా బాగా పట్టింది. ఇదిగో కాయలు బాగా పట్టిందన్న నారింజ చెట్టు అయితే. మరి ఇంత మంచి నారింజకాయ పొలంలో మనం ఇలా అంటిస్తే చెట్లు మొత్తం కాలిపోయి నాశనం అవుతాయి కాబట్టి నేను అలా ఆలోచించుకోవట్లేదు. అందుకే తెలుగుతోనే కొట్టించుకుంటున్నాను. ఇదిగో మా మొక్కజొన్నలు చాలా బాగున్నాయి. మొక్కజొన్న వేసింటే ఈరోజు మేము మిల్లర్ అయితే కొట్టిస్తున్నాం. పంట పూర్తయిపోయింది. మిల్లర్ కొట్టిస్తే ఒక పెద్ద ఆయన వచ్చి ఇక్కడ గొర్రెలు మేపుకోవడం జరుగుతుంది. నేనేమిటి మొన్న నేనే విడవలేదు, ఇప్పుడు పర్లేదు బాగానే మేపుకుంటున్నాడు. చెట్లు అయితే చాలా బాగున్నాయి. అందులో ఈ మిల్లర్ కొట్టించాక ఏం చేయబోతున్నా అంటే నేను వీటికి మొత్తం ఇట్లా ఈ సారవకి కాలువ కొట్టించేసి నీళ్లు ఇడుస్తా. అలా నీళ్లు ఇడిస్తే చెట్లు తీసుకోవడానికి నీళ్లు కూడా ఎక్కువ తీసుకొని తాగుతాయి. అలా కాలువ కొట్టించుకున్నాక ఏమవుతుందంటే నీళ్లు నేరుగా చెట్టు కాటికి పోయి చెట్టు గర్రున నీళ్ళు ఆగి అప్పుడు చెట్టు కూడా బాగా వికసిస్తుంది అనమాట. చాలా బాగుంటుంది. అందులో కొమ్మ గ్రోతింగ్, పూత, కాయి ఎక్కువ వచ్చి మంచి దిగుబడి అయితే ఇస్తాయి. అలాగే ఇందులోన వెరైటీగా ఇంపన్న చెట్టు ఏం వేసామంటే చూపిస్తా. ఇక్కడ అంజూరు ఉంది. వీటి పేరే అంజూరి చెట్లు అంటారు. ఈ అంజూరి చెట్లకు వచ్చేసి ఇక్కడ పండ్లు అయితే అయినాయి. అంజూరి చెట్టు అయితే పండ్లు అయితే అయినాయి. చాలా స్వీట్ గా ఉంటాయి ఈ పండ్లు. తిందామా? ఇలా ఉండే పండ్లు ఇలా ఉంటాయి కదా, ఇవి చాలా స్వీట్గా ఉంటాయి. కానీ ఇలా ఎప్పుడైతే ఇట్లా బొక్కలు ఉన్నాయో మనం అవి తినకూడదు. ఎందుకంటే ఒక్కోసారి రకరకాల కీటకాలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఇది పురుగు తినొచ్చు, అలాగే పక్షి తినొచ్చు, పాము కూడా కొరికిండొచ్చు. అందుకే ఇలాంటివి కొరికిండి అప్పుడు తినకండి, పక్క పడేసి. దీని బదులు మనం ఇంకా వేరేది చెక్ చేద్దాం. ఇక్కడ చాలా బాగుంది పండు. కింద పడిపోయింది. ఇప్పుడు నేను ట్రై చేస్తా, ఎలా ఉందో చెప్తాను చూడండి. ఇది నేను ఇప్పుడు ట్రై చేస్తున్నా. చాలా బాగుంది, స్వీట్ గా ఉంది. చాలా బాగుంది, స్వీట్ గా ఉంది, తీయగా ఉంది. వీటికి వచ్చేసి మనం ఏం మందులు అయితే కొట్టలేదు. ఈ అంజూరు చెట్లకైతే మనం ఎటువంటి మందులు కొట్టకపోయినా కానీ చాలా మంచిగా ఉన్నాయి. నీళ్ళోటి కడితే చాలు. పెట్టుబడి లేకుండా వ్యవసాయం చేయాలంటే ఈ అంజూర పండ్లే.
నిజంగా నాకు తెలిసినంత వరకు చాలా బాగున్నాయి, స్వీట్ గా ఉన్నాయి. ఇది కొంచెం ఇంకా ఎర్రగా అవ్వలేదు. ఎర్రగా అవుతే ఎక్కువ స్వీట్ గా ఉంటది, కానీ ఇది ఎర్రగా లేదు కాబట్టి తక్కువ స్వీట్ గా ఉంటది. బట్ లోపల అయితే ఎర్రగా ఉంటది. అంటే ఈ లోపల ఎర్రగా ఉన్నంత విధంగా పైన కూడా ఎర్రగా ఉండాలి, అప్పుడే ఎక్కువ స్వీట్ గా ఉంటది. ఇది బెల్లం కంటే చాలా తీయనైనది, అలాగే ఆరోగ్యకరంగా ఉంటది. తినం వేడి పడి పురుగులు ఉంటాయి దీనికి, ఇది పురుగులు ఉండవు. ఒకసారి చెట్టు మొత్తం చూడండి. ఇది అంజూరు చెట్టు అనమాట. ఇలా ఒక్కొక్క కొమ్మకు ఇలా చాలా కాయలు ఉంటాయి. కాయలతో పాటు పండ్లు కూడా చాలా మంచిగానే ఉంటాయి. దాదాపు ఈ చెట్టుకి ఒక 200 కాయలు పైన ఉంటాయి. ఆరోగ్యం బాగా లేకుంటే ఈ పండ్లను తింటే బాగుంటుందని డాక్టర్లు చెప్తారు. అందుకే మేము ఇదే వేసుకున్నాం. ఇక్కడ మేము మిల్లరేట కొట్టించాం కదా, ఇది లాస్ట్ సాల్ అనమాట. ఇది మా దండ, ఇది మా గట్టు అనమాట. ఈ గారకి దగ్గరికి అయితే కొట్టేసుకున్నాం. ఇక్కడ ట్రాక్టర్తో మిల్లర్ అయితే చాలా నీట్గా అయితే కొట్టేసింది. ఇలా నీట్గా కొట్టేసుకొని మనం సేద్యం అయితే చేసుకోవాలి. అప్పుడే మనకు నెక్స్ట్ సేద్యం కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎటువంటి గొడవలు అవతల పొలం వాళ్ళకి గొడవ రాకూడదు, మన పొలానికి గొడవ రాకూడదు అంటే ఇట్లా చేసుకోవాలి. అలాగే టెంకాయ చెట్టు కూడా వేసాను. కొన్ని టెంకాయ చెట్లు అయితే చచ్చిపోయాయి. అక్కడ కూడా టెంకాయ చెట్లు 3 ఉన్నాయి, ఇక్కడ ఒకటి, మొత్తం 4 ఉన్నాయి అన్నమాట. అసలు ఎంత బాగుంది నీడ. ఇలా కొబ్బరి చెట్టు కింద ఉంటుంటే చాలా ప్రాణం హాయిగా అనిపించింది అనమాట. ఎందుకంటే ఇంత మంచిగా చెట్టు నీడనిచ్చి పెట్టుకుందంటే చాలా బాగుంది కదా. మా పొలం ఇంతటితో మిల్లర్ కొట్టి అయితే అయిపోయిందన్న. ఇంతవరకు మన వీడియో చూసినందుకు ఒక లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. కొత్త చూసేవాళ్ళు ప్రతిరోజు మన ఛానల్లో వస్తూ ఉంటాయి రైతుల వీడియోలు. మరి రేపటి వీడితో మళ్ళీ కలుద్దాం. బాయ్ అన్న, అందరికి నమస్తే.